ఈ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఒక మంచి ఆలోచన ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం అందరము కూడా నేర్చుకునే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటంటే దేవుని ఆలస్యమే తిరస్కారమా అనే ఒక మంచి అంశాన్ని బహు జాగ్రత్తగా శ్రద్ధగా మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరొకసారి చెబుతున్నాను, దేవుని ఆలస్యమే తిరస్కారమా? దేవుని ఆలస్యమే తిరస్కారమా అంటే దేవుడు మనము అడిగింది ఇవ్వటం లేదంటే అది దేవుడు తిరస్కరించాడా, దాన్ని దేవుడు తిరస్కరించాడని దాని అర్థమా అన్నది ఈ రోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాము. ముందుగా మనం అందరం కూడా మరి యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5, 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 5, 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఒకవేళ జ్ఞానము మనం కొదవగా ఉంటే జ్ఞానం అడగాలి, లేదంటే మ్యారేజీ కావాలి అంటే దేవుణ్ణి అడుగుతాము, గర్భ ఫలాల కొరకు దేవుణ్ణి అడుగుతాము, ఉద్యోగం కొరకు దేవుణ్ణి అడుగుతాము. ప్రతిదీ మనం దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి అనుగ్రహించబడును, అది అతనికి అనుగ్రహించబడును అంటున్నాడు. ఒకవేళ మనం అడిగింది ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకోండి, మనం ఏదైతే అడుగుతున్నామో, మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో, మనం అడుగుతున్నది ఆలస్యం అవుతున్నప్పుడు బాధపడతామో, కృంగిపోతామో, మానసికంగా మనం ఏమైపోతామంటే ఆరోగ్యాన్ని మనం కోల్పోతూ ఉంటాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో మీరు ప్రార్థించేది నేను ఖచ్చితంగా ఇస్తాను, మీరు ప్రార్థించేది నేను ఖచ్చితంగా ఇస్తాను, కాకపోతే అది ఆలస్యం అవుతుంది అంటున్నాడు. ఒక తల్లి బిడ్డను కనాలంటే ఎన్ని రోజులు పట్టిద్దామా, ఎన్ని నెలలు పట్టిద్దామా? 9 నెలలు పట్టాలి. కానీ ఇప్పుడే రైట్ నా అంటే కాదు, ఎన్ని నెలలు ఆగాలి? 9 నెలలు ఆగాలి. అలాగే ఒక రైతు పంట చేతికి రావాలి అంటే తొలకరి వర్షము కడవరి వర్షము వరకు ఓపికతో ఉండాలి. అలాగే మనము కూడా ఆలోచన చేయగలిగితే ఏదైతే దేవుణ్ణి మనం అడుగుతున్నామో, దేని కొరకైతే దేవుణ్ణి మనం వేడుకుంటున్నామో అది దేవుడు ఇచ్చేంత వరకు ఎలా ఉండాలి అంటే ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి. ఎందుకంటే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆలస్యమే అవుతాయి. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆలస్యమే అవుతాయి. ఈ టైంలో మనం ఎలా ఉండాలి అన్నప్పుడు ఓర్పుతో సహనముతో ఉండాలి. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నా పిల్లలు ఇది అడిగారు, మరి ఇది పొందుకునే అంత ఓర్పు సహనం వీళ్ళకు ఉన్నదా? ఇది అడుగుతున్నారు. ఏదైతే మనం దేవుణ్ణి అడుగుతున్నామో అది వచ్చేంత వరకు వీళ్ళకు ఓర్పు సహనము ఉన్నదా అని మన విశ్వాసానికి ఆయన పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పరీక్షలో మనం ఏం కావాలమ్మా? ఈ పరీక్షలో మనం ఏం కావాలి? పాస్ అవ్వాలి. ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. అంటే ఆలస్యం చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ బిడ్డ నా మీద ఎంతవరకు ఆధారపడుతుంది? నేను ఆలస్యం చేస్తున్నాను కదా, నేను లేట్ చేస్తున్నాను కదా, అయినా ఈ కుమారుడు నా మీదనే డిపెండ్ అవుతున్నాడా, నాకు ప్రార్థన చేస్తున్నాడా అని దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షా కాలం అండి కొంతమందికి రోజులు ఉంటుంది,
కొన్ని రోజులు ఉంటుంది, మరికొంతమందికి నెలలుంటుంది. ఈ పరీక్ష కాలం మరికొంతమందికి, ఇంకొంతమందికి ఇది సంవత్సరాలు పట్టవచ్చు, కొంతమందికి రోజులు, కొంతమందికి, మరికొంతమందికి ఏమో నెలలు, ఇంకొంతమందికి ఏమో ఇది సంవత్సరాలు పట్టొచ్చు. దేవుడు సంవత్సరాల కాలము దేవుడు పరీక్షిస్తాడు. అంటే ఆలస్యం జరుగుతుందంటే నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షా కాలంలో నేను ఎలా ఉండాలి అంటే ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి. అందుకే యాకోబు పత్రిక మరలా 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదవగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవగలిగితే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగండి. మీ విశ్వాసమునకు దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మీకు ఏముండాలి అంటే ఓర్పు ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్స్ రాస్తాడండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు ఎలా ఉండాలి? అతను ఓర్పుతో ఉండాలి. కాబట్టి దేవుడు మనం ఏదైతే అడుగుతున్నామో, ప్రార్థనలో దేని కొరకైతే మనం వేడుకుంటున్నామో, అది దేవుడు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీ విశ్వాసానికి ఆయన ఎగ్జామ్ పెడుతున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. ఇంకా అదే మనం రోమిలకు రాసిన పత్రిక, దయచేసి అపోజిటైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ అధ్యాయం 3వ వచనము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరగండి అంటున్నాడు. శ్రమల యందును ఏమంటున్నాడండి? మనకి ఏముండాలి అంటే ఈ పరీక్షా కాలంలో మనకు ఓర్పు ఉండాలి. మనకి ఏముండాలి అంటే నిరీక్షణ ఉండాలి. ఎలాగైనా నేను అడిగింది నా దేవుడు ఇస్తాడు, అని మనకి ఏముండాలి అంటే నిరీక్షణ ఉండాలి. మనకు దేవుని మీద విశ్వాసం ఉండాలి. అందుకే ఆయన కూడా ఏమంటున్నాడు అంటే ఇదిగో మీరు అడిగింది నేను ఇస్తాను, తప్పకుండా నేను ఇస్తాను, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో మరొక మాట కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 7-8 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు వారికి న్యాయము తీర్చడా? ఎవరికి న్యాయము తీర్చడా? దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచూ ఉండగా. ఇంతకీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరండి? మనమే. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనము. ఎవరమండి మనము? ఏర్పరచబడిన వంశమైన మనము దివారాత్రములు మొరపెడుతూ ఉండగా ఆయన ఎందుకు ఇవ్వడు? ఏందండి? ఆయన ఎందుకు ఇవ్వడు? అమ్మ ఇటు చూస్తున్నారా? అటన చూడండి అందరూ. నేను ఇటు చెబుతుంటే అటు చెప్తున్నాను. ఓకేనా అమ్మ? అందరు ఇటు చూస్తున్నారా? వస్తారు. ఏం కొత్తగా మనం వింతగా ఏం చూడటం లేదు కదా. అందరు అలర్టుకున్నారు కదమ్మా. ఏందో వాళ్ళు వచ్చేదాకా కూర్చునేదాకా ఇట్లనే చూస్తా ఉన్నాం. ఎప్పుడు మనం చూడలేదా కూర్చునేది, నిలబడేది? రైట్. ఎక్కడున్నాం మనం? దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తండ్రికి మొరపెట్టుచూ ఉండగా వారికి న్యాయము తీర్చడం. ఏర్పరచబడిన వారం మనం ఏర్పరచబడిన వారము. మనకు న్యాయము తీర్చడా? 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు. తీర్చడు అని కాదు. మీరు అడిగింది ఆయన త్వరగా న్యాయం తీర్చుడు అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఒక నంబర్ ఉంటుంది చూడండి. అక్కడ ఫుట్ నోట్ లో ఏమనుందో చూడండి ఒకసారి.
ఏం చేస్తున్నాడటండి? ఆలస్యము చేయుచున్నాడు, ఆలస్యము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? ఆయన మనం అడిగింది త్వరగా ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోగానే మ్యారేజ్ డేట్ పెట్టుకుంటాం కదమ్మా, మ్యారేజ్ డేట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మ్యారేజ్ డేకు ముందు ఏం చేస్తామంటే, ఆ మ్యారేజ్ డే రోజు ముందు, అంతకంటే ముందు అన్ని పనులు చేసుకుంటాం. మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవటం కానివ్వండి, ఆ వంట వండి ఆయన మాట్లాడటం కానివ్వండి, సరుకులు తెచ్చుకోవటం కానివ్వండి, ఫంక్షన్ హాల్ మాట్లాడటం, ఇవన్నీ తెచ్చుకుంటాం. ఇవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన పెళ్లి అయినట్ట, మ్యారేజ్ అయినట్ట? మ్యారేజ్ అయినట్టు కాదు. ఎప్పుడైతే ఆ డేట్ వస్తుందో ఆ డేట్ మ్యారేజ్ అవుతుంది. ఇవి చేసుకున్నంత మాత్రాన మ్యారేజ్ అయినట్టు కాదు. ఇది ఎంత నిజమో దేవుడు కూడా అంటున్నాడు, నేను ఏర్పరచుకొనిన బిడ్డలు దివారాత్రములు నాకు మొరపెడుతుంటే నేను ఎందుకు న్యాయం చెయ్యను? నేను ఖచ్చితంగా మీరు అడిగింది ఇస్తాను. అయితే అక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? అక్కడ ఆలస్యము అంటున్నాడు, ఆలస్యము చేయుచున్నాను అంటున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఎప్పుడే గాని మనం అడిగింది లేట్ అవుతుంది అంటే దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్ష కాలములో ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. మన తలంపులు ఎలాంటివంటే నేను అడిగింది వెంటనే జరగాలి అన్నది మన తలంపులు. అవునా కదా? మనిషి ఎలాంటి వాడు? ఓపిక లేదు మనిషికి. ఈరోజు సహనం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో అది ఇప్పుడు జరిగిపోవాలి అన్నది మన తలంపులు. కానీ దేవుని తలంపులు ఏంటంటే, నువ్వు అడిగింది నేను ఆలస్యంగా ఇస్తాను. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఆలస్యం అవుతుంది అన్నది అది ఎవరి తలంపు అండి? అది దేవుని తలంపు. అంటే ఆలస్యం అవుతుంది కదా అంటే అది తిరస్కరించినట్టు కాదు దేవుడు, అది దేవుడు ఇవ్వడు అని కాదు. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అది మన మేలుకే మనకు ఒక పరీక్ష పెట్టాడు. అది మనకు అర్థం కావటం లేదు. కాబట్టి నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఇదిగో మనం ఇప్పుడు అనుకుంటాం, కానీ అది ఎప్పుడో జరుగుతుంది. ఎందుకంటే అది ఆయన అనుకున్నప్పుడు జరుగుతుంది, అది దేవుడు అనుకున్నప్పుడు జరుగుతుంది అది. అందుకే ఇంకా మరలా యెషయా గ్రంథంలో కూడా ఇంకా మనం చూడగలిగితే 30వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 30వ అధ్యాయం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18 చదువుకుందాం. 18వ వచనాన్ని చదువుకుందాము. కావున నీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం అవుతుంది అంటే అది మన మేలుకే. ఏదైనా కానివ్వండి, మీరు మీ లైఫ్ లో దేవుణ్ణి అడిగింది మీ జీవితంలో లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అంటే అది నీ మేలుకే, మన మేలుకే. ఈ ఈ ఈ చలికాలంలో కానివ్వండి, రైనీ సీజన్ లో కానివ్వండి, ట్రైన్స్ అనేటివి లేటుగా వస్తాయమ్మా. ట్రైన్స్ అనేటివి లేటుగా వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ రైల్వే స్టేషన్ తొందరగా వెళ్ళామనుకోండి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ట్రైన్ త్వరగా వస్తే బాగుండు అనుకుంటాం. అవునా కాదు? ఒకవేళ మనమే ఇంటి దగ్గర లేటుగా బయలుదేరాం అనుకోండి, అప్పుడేమనుకుంటాం మనము, ట్రైన్ లేటుగా వస్తే బాగుండు అనుకుంటాం. అట్లా ఉంటుంది మన మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు ఈ చలికాలంలో కానివ్వండి, ఈ వర్షాకాలంలో కానివ్వండి, ఈ మంచు వల్ల లేదంటే ఈ వర్షం వల్ల సిగ్నల్స్ అనేటివి పనిచేయక, వాతావరణం ప్రాబ్లం వల్ల, వెదర్ వల్ల ట్రైన్స్ అనేటివి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే టైంకు రాలేదు అనుకుంటాం, కానీ అది టైంకు రాకపోవటమే మంచిది. ఎందుకంటే మనం బతుకుండడానికి. ఆ మధ్యకాలంలో ఇక్కడ
ఆ మైబాద్ దగ్గర కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ట్రాక్ కొట్టుకొని పోయింది. ట్రాకే కొట్టుకొని పోయింది. ఆ తర్వాత ఎవరో చూసి ఎవరో చెప్పారట, కాల్ చేసి చెప్పారట. ఒకవేళ ఎవరు చెప్పకపోయి ఉంటే అప్పుడు ఏం జరిగేది? ఆ ట్రాక్ అక్కడ పోయి ఆ వరదల్లో ఏమైపోయేదంటే ఆ చెరువులో పడిపోయేది. అంటే ఆలస్యం ఎందుకు అయిందంటే మన క్షేమము కొరకే. ఆ ట్రైన్ లో మనం క్షేమముగా వెళ్ళాలని కొన్ని ఆలస్యం అవుతుంటాయి. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో ఆలస్యం, ఆయన మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు మన యందు దయ చూపవలనని. ఇంకా చూడగలిగితే హబక్కూకు గ్రంథంలో కూడా, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చెయ్యక వచ్చును. తప్పకుండా జరుగుతుందటండి. ఆలస్యమైన అది తప్పకుండా జరుగుతుంది. ఆలస్యమైన అది తప్పకుండా జరుగుతుంది. అంటే అక్కడ ఏమంటున్నాడు అంటే నిర్ణయ కాలమున అంటున్నాడు. చూడండి, నిర్ణయ కాలమున అంటున్నాడు, నిర్ణయ కాలమున అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు వచ్చాడు అన్నప్పుడు అండి భూమి మీదకి ఆయన ఎప్పుడు వచ్చాడంటే నిర్ణయ కాలమున, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారు గాని, ఈ భూమి మీదకి వచ్చిన మనము గాని, ఎవరైనా కూడా ఒక నిర్ణయ కాలం ఉంది, నిర్ణయ కాలం ఉంది. అందుకే అన్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపెను అని మనం చదువుకుంటాము. అంటే యేసుక్రీస్తు వారు ఏ టైముకు భూమి మీదకి రావాలో దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించారు. ఎన్ని శ్రమలు అనుభవించాలి, ఎన్ని కష్టములు అనుభవించాలి, ఆయన ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, అన్ని కూడా దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు. అందుకే అంటున్నాడు, మీరు ప్రార్థిస్తున్నారు, ఇదిగో మీరు ఆలస్యం అవుతుంది, అది తప్పకుండా జరుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నిర్ణయ కాలమున, నిర్ణయ కాలమున, నిర్ణయ కాలమున. అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు, ఒక డేటును, ఒక కాలాన్ని దేవుడు డిసైడ్ చేశాడు. ఆ నిర్ణయ కాలములో మనం అనుకున్నది జరుగుతుంది. మనందరికీ తెలుసు. ఈ నిర్ణయ కాలం గురించి మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగితే, బైబిల్లో మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఉన్నారు కదమ్మా. బాగా వినండి. మనం ఏం వింటున్నామంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే తిరస్కరించాడని కాదు దాని అర్థం. ఆయన లేట్ చేస్తున్నాడంటే ఆయన ఇవ్వడని కాదు దాని అర్థం. ప్రతి ఆదివారము అమ్మ అన్నం అనగానే ఫాస్ట్ గా పెట్టిన తల్లి ఎందుకో ఒక ఆదివారం అమ్మ అన్నం అంటే లేట్ చేస్తా ఉంది. ఒక 5 నిమిషాలు అని అంటాం. అమ్మ అన్నం అంటే ఒక 5 నిమిషాలు ఆగు, ఒక 5 నిమిషాలు ఆగంటాం. ఎందుకు లేట్ అవుతుందంటే అమ్మ ఏం చేస్తుందంటే బిర్యానీ తయారు చేస్తుంది. బిర్యానీ తయారు చేయాలంటే టైం పడుతుందా పట్టదా? దేవుడు కూడా ఒక నిర్ణయ కాలం అంటున్నాడు, ఒక నిర్ణయ కాలం అంటున్నాడు. ఈ నిర్ణయ కాలం గురించి మనం ఆలోచన చేయగలిగితే, మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో అబ్రహాము, నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని ఎప్పుడు చెప్పాడంటేనండి, ఆది కాండము 12వ అధ్యాయములో ఒక మాట అన్నాడు. మీరు అందరూ కూడా చూడగలిగితే ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. 75 ఏండ్ల ఈడు గలవాడు తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను అను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, మీరు మొదటి నుంచి 3 వచనాలు మీరు చదవగలిగితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ సంతానము ఇదిగో ఈ భూమి అంతా కూడా విస్తరిస్తుందని
నీ సంతానమును గొప్ప చేస్తాను అని దేవుడు ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము గారి వయసు ఎంతండి? చెప్పాలి, ఎంతండి ఆయన వయసు? 75 సంవత్సరాలు. అబ్రహాము, నీకు వారసుని ఇస్తాను, నీ సంతానము, ఇదిగో ఈ సంతానమును ఈ భూమి మీద గొప్ప చేస్తాను అన్నప్పుడు ఆయన వయసు ఎంతండి? 75 సంవత్సరాలు. గుర్తుంచుకోండి, ఎంతండి ఆయన వయసు? 75 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకు ఇస్సాకు గారు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత? ఇస్సాకు గారు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత? ఎంత వయసు? అదే ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా 21వ అధ్యాయం ముందుగా 21:5వ వచనాన్ని మనం చదువుకుందాం. 21:5 21:5లో ఏమనుందండి? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. అతడు నూరేండ్లవాడు అంటే ఇప్పుడు అబ్రహాము గారిని ఎన్ని సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు? ఎన్ని సంవత్సరాలమ్మా? 25 సంవత్సరాలు పరీక్షించాడు. అంటే అందుకే ఈ పరీక్షా కాలము కొంతమందికి రోజులుంటుంది, కొంతమందికి నెలలుంటుంది, కొంతమందికి సంవత్సరాలు ఉంటుంది. మరి అదేంటి, అన్నగారు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగానే నెక్స్ట్ ఇయర్ ఇచ్చాడా ఇవ్వలేదా? అమ్మ ఇచ్చాడా ఇవ్వలేదా? అయ్యా నాకు కుమారుడిని ఇస్తే మళ్ళీ వాడిని నీకు పాలు విడవగానే నీ మందిరానికి తీసుకుని వెళ్తాను. మరి ఆమెకి ఎందుకు త్వరగా ఇచ్చాడు? అబ్రహాము గారికి ఎందుకు 25 సంవత్సరాల టైం పట్టింది? ఎందుకండి అంటే మరి అబ్రహాము గారికి భక్తి లేదా? అబ్రహాము గారికి భక్తి లేదా అండి? ఎందుకు 25 సంవత్సరాలు పరీక్షించాడు అంటే ఏ టైములో ఇస్సాకు ఈ భూమి మీదకి రావాలో దేవుడు నిర్ణయించాడు. అందుకే నిర్ణయ కాలమున ఇస్సాకు ఈ భూమి మీదకి వస్తాడని ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము చదవమ్మా. 14వ వచనం చదవమ్మా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననేను. ఎప్పటికటండి? నిర్ణయ కాలము. అందుకే ఏదైతే దేవుణ్ణి మనం అడుగుతున్నామో దేవుడు ఒక కాలము నిర్ణయించాడు. అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, రోజులు కావచ్చు. ఈ లోపు మనం ఏం చేయాలి అంటే ఓర్పుతో నిరీక్షణతో ఎదురు చూడటము మన పని. మీరు అడిగింది నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను ఇవ్వను అనటం లేదు, నేను ఇవ్వడానికి త్వరపడుతున్నాను. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే మీ విశ్వాసానికి ఆయన పరీక్ష పెట్టాడు. మీ విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. మరి ఇప్పుడు ఇస్సాకు గారు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఇస్సాకు గారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎంత విశ్వాస వీరుడో మనందరికీ తెలుసు. ఆయన ఎంత భక్తి కలిగిన వాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ శారమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు శారమ్మ గారు చనిపోయిన తర్వాత ఎలియాజరు ఏదో అమ్మాయిని తీసుకోవడానికి వెళ్ళి వచ్చేటప్పుడు అప్పటికి ఈయన ఏం చేస్తున్నాడు? ఇస్సాకు గారు ఏం చేస్తున్నారు? ఈయన అమ్మ ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు మన భాషలో చెప్పాలి అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదమ్మా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి? కుమారుడు కానీ కుమార్తె కానీ ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. అదే చేస్తున్నాడు ఆయన కూడా. ఏం చేస్తున్నాడో ఒకసారి ఇస్సాకు గారు చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడట ఆయన. ఆదికాండంలో 24వ అధ్యాయం 63వ వచనంలో చూడండి. 24వ అధ్యాయం 63వ వచనంలో ఎవరైనా ఒకరు చదవండి నాకు, ఎందుకంటే ఇక్కడ బైబిల్ తీయడానికి రావటం లేదు. ధ్యానింప బయలు వెళ్ళి ఎప్పుడటండి? సాయంకాలమున ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూచి పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని అతడు
ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇసాకుతో వివరించి చెప్పాను. ఇసాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిహరింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందేను. ఎప్పుడైతే ఈ రిబ్కా గారు ఇస్సాకు గారి లైఫ్ లోనికి వచ్చిందో వెంటనే తల్లిని మరిచిపోయేటట్టుగా ఇస్సాకు గారిని రిబ్కా గారు చూసుకున్నారు. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? అమ్మ నేను చెప్పేది అర్థమవుతుందా? తల్లిని మరిచిపోయేటట్లుగా ఆ తల్లి చనిపోయిన బాధలో ఉన్నాడు. ఆ బాధను మరిపించిందండి ఎవరండి? ఎవరు? రిబ్కా గారు. అందుకే కోడలు ఇంటికి వచ్చింది అనుకోండి, కోడలు ఇంటికి వస్తే ఇల్లంతా కూడా సంతోషముగా ఆనందంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి కోడలు వచ్చిందో ఒకటే గొడవలండి, ఒకటే అల్లరండి. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడమ్మా? గుణవతి అయిన భార్య తెచ్చుకోమన్నాడు. మనం ఏం చూస్తామమ్మా? ఇదివరకు చెప్పాను మీకు, ABCDEF. ఏ అంటే ఏజ్ చూస్తాం, బి అంటే బ్యూటీ అందంగా ఉన్నదా, తర్వాత సి అంటే క్యారెక్టర్ చూస్తాం, డి అంటే డౌరీ, ఈ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అసలు వదిలిపెట్టేసాం. ఏంటది? జి వదిలిపెట్టేసాం. దేవుడు ఏం చెప్పాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందగత్తి అని చేసుకుంటున్నాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏమైందండి? మా భార్య ఇలా అయిపోయింది అంటే అని అంటున్నాడు. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే అంతరించని అందం ఏంటంటే గుణము అన్నాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే రిబ్కా గారు ఇస్సాకు గారి లైఫ్ లోకి వచ్చిందో ఆయన లైఫే మారిపోయింది. కాబట్టి ఈ తర్వాత నిర్ణయకాలం చివరిగా ఇంకొక మాట కూడా ఆదికాండంలో త్వరగా ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా త్వరగా మనం చదువుకుందాం. 35వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆమె అంటే ఇక్కడ ఎవరంటే రాహేలు గారి ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోయుచుండగా ఆమె అతనికి బెనోని అని పేరు పెట్టింది. ఎవరు అంటే రాహేలు గారు తన 2వ కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చనిపోయే ముందు కనవలసినంత అవసరత ఏమున్నది? ఏంటంటే బెన్యామీనును చనిపోయే ముందు ప్రసవించవలసినంత అవసరత ఏమున్నది? ఎందుకంటే ఎవరండి? రాహేలు గారు చనిపోయే ముందు ఈ భూమి మీదకి ఎవరు రావాలండి? బెన్యామీను ఈ భూమి మీదకి రావాలి. అసలు బెన్యామీన్ అనేవాడు ఎందుకు ఈ భూమి మీదకి రావాలి? మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఒక కాలము నిర్ణయించాడు. ఒకవేళ బెన్యామీన్ అనేవాడు ఈ భూమి మీదకి రాలేదు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఆ బెన్యామీను గోత్రం ఉండేదా? ఆ గోత్రం నుండి సౌలు రాజు వచ్చేవాడా? ఆ గోత్రంలో నుండి ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారతాడు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు. 14 పత్రికలు రాశాడు పౌలు గారు. 14 పత్రికలు. ఆ 14 పత్రికలు వచ్చేదా? మీరు ఆలోచించండి. అంటే దేవుడు నిర్ణయ కాలం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. చివరిగా మనందరికీ తెలుసు, యోసేపు గారు చివరిగా ఏం జరిగిందంటే, ఆయన అప్పుడు వయసు ఎంత అన్నప్పుడు అండి, ఆయన వయసు 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల వయసులో ఏం జరుగుతుందంటే, ఈ 17 సంవత్సరాల వయసులో కలలు కంటున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్ని కూడా వచ్చి ఆయనకు సాగిల పడుతున్నాయి.
ఆ కళ వెళ్ళి తన తండ్రికి తన అన్నలకు చెప్పినప్పుడు తన అన్నలు అసూయ పడతారు. ఆ 37 అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను నేనంటే సూర్యుడంటే కుటుంబానికి తండ్రి, అలాగే చంద్రుడు అంటే తల్లి కుటుంబానికి చంద్రుడు ఆ తల్లి అయితే నక్షత్రాలే పిల్లలు. అందుకే అబ్రహాముతో అన్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అగును అన్నాడు. ఇప్పుడు ఈ ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అన్ని వచ్చి యోసేపు గారికి సాగిల పడుతున్నాయట. ఈ కళ ఎప్పుడు వచ్చిందయ్యా యోసేపు గారి కంటే? 17 సంవత్సరాల వయసులో వచ్చింది. 17 సంవత్సరాల వయసులో వచ్చింది. ఇప్పుడు ఈ కళ నెరవేరడానికి దేవునికి పట్టిన కాలం ఎంతంటే, దేవుడు నిర్ణయించిన కాలం ఎంతంటే 13 సంవత్సరాల కాలం పట్టింది. 17 సంవత్సరాలకు దేవునికి దూరం అయితే 30 ఏట ఫరో ఎదుట నిలబడితే ఈ 13 సంవత్సరాల కష్టము తర్వాత ఆ కానాను దేశంలో కరువు రావటం, ఆ తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా అక్కడ ఆహారం ఉందని ఐగుప్తులోకి వెళ్ళటం, అక్కడ సాష్టాంగ పడటం, అప్పుడు నమస్కరించటం. ఈ కళ ఎప్పుడు నెరవేరిందయ్యా అంటే 13 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే తిరస్కరించాడు అని కాదు, దేవుడు ఇవ్వటం లేదని కాదు. దేవుడు మీరు అడిగింది త్వరగా నేను ఇస్తాను, కానీ ఆయన అంటున్నాడు, నేను ఆలస్యం ఎందుకు చేస్తున్నాను అంటే మీ విశ్వాసానికి నేను పరీక్ష పెట్టాను. నేను ఏర్పరచుకొని నా పిల్లలు దివారాత్రములు నాకు మొరపెడుతుంటే నేను ఎందుకు ఇవ్వను? అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది మ్యారేజ్ కావచ్చు, అది పిల్లలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆలస్యం అవుతుందంటే దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నేను నెగ్గాలి. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మనము ఏం చేయాలి? మన పని ఏంటంటే ఓర్పుతో ఉండాలి, నిరీక్షణతో మనం కనిపెట్టాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన తిరస్కరిస్తున్నాడు అనేది. కొంతమందికి నెలలు, కొంతమందికి రోజులు, మరి కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు. అబ్రహాము గారికి 25 సంవత్సరాల కాలం పట్టిందండి. కాబట్టి మన భక్తి జీవితాన్ని బట్టి ఆయన కాలాన్ని నిర్ణయిస్తాడు. అప్పటి వరకు నిరీక్షణతో మనం అందరం ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు మన హృదయములు ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి కె మేరీ జోసెఫ్ గారు ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి అందరం కూడా తలలు వంచి ఏకీభవిద్దాం.